హాయ్ ఫ్రెండ్స్, శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎందుకొచ్చింది, దానికి గల ముఖ్య కారణాలేమిటి కొన్ని మనం ఇక్కడ తెలుసుకుంటే మన భారతదేశానికి కూడా అలాంటి దుస్థితి దాపురిస్తుందా లేదా అన్నది కాస్త మనకు అర్థమైపోతుంది. మన భారతదేశానికి ఎలాంటి దుస్థితి దాపురించదు. ఎందుకు? ఒకసారి శ్రీలంక ఆర్థికంగా ఎందుకు పతనం అయ్యింది అన్న కారణాలలో చాలా కారణాలున్నాయి. లోతుల్లోపలికి వెళితే కొన్ని ముఖ్యమైన కారణాలను మనం తెలుసుకుంటే అర్థమైపోతుంది. అన్నట్టు మీరు గత 3 రోజుల నుంచి వార్తలలో చూసే ఉంటారు. శ్రీలంక దేశాధ్యక్షుడు దేశాన్ని వదిలేసి పారిపోయాడు గొటబాయ. అలాగే దేశాధ్యక్షుని ఇంటికి వెళ్లిన ఆందోళనకారులు ఆయన స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయడము, ఆయన బెడ్రూమ్లో బెడ్ మీద పడుకోవడము, ఆయన ఇంట్లో అక్కడెక్కడ తిరుగుతూ గోలగోల చేయడము, అదంతా కూడా మనం గమనించవచ్చు. అంతేకాదు ప్రధానమంత్రి ఇంటికి కూడా వెళ్లిన ఆందోళనకారులు ప్రధానమంత్రి ఇంటికి నిప్పు పెట్టడం కూడా మనం గమనించవచ్చు. పదవి గండం వచ్చేసింది ప్రధానమంత్రికి, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది అని చెప్పి ప్రధానమంత్రి నిజానికి పోయిన నెలలోనే ప్రకటించారు. శ్రీలంక ప్రధానమంత్రి రుణాలకు వడ్డీలు సైతం కట్టలేనటువంటి దుస్థితి దాపురించింది. కనీసం 2 పూటల శ్రీలంకలో సామాన్య జనాలు భోజనం చేయలేని అత్యంత దుర్భరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మొట్టమొదటి కారణము కుటుంబ పాలన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబము అత్యంత కీలకమైన పదవుల్లో ఉంది. దేశాధ్యక్ష పదవి నుంచి మొదలుపెట్టి, ప్రధానమంత్రి పదవి నుంచి మొదలుపెట్టి, ఆర్థిక శాఖ మంత్రి పదవి నుంచి మొదలుపెట్టి, విమానాల మంత్రిత్వ శాఖ నుంచి మొదలుపెట్టి, స్పీకర్ నుంచి మొదలుపెట్టి, ఎంపీల నుంచి మొదలుపెట్టి, ఇక ఎన్నని చెప్పమంటారండి. రాజపక్ష కుటుంబము అన్నట్టు ఈ రాజపక్ష కుటుంబము 1940s నుంచి మొదలుపెట్టారు. మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పి సామెత చెప్పినట్టు వీళ్ళ తాతలు ఎప్పుడో 40లలో ఏదో చేశారు, ఏదో ఊడగొరిచారు. వాళ్ళ పేరు చెప్పుకొని ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మొదలెట్టారు, కుటుంబ పాలన మొదలెట్టారు. పారిపోయాడే గొటబాయ రాజపక్ష. ఆయన శ్రీలంక ప్రెసిడెంట్ హోదాలో ఉన్నప్పుడు పారిపోయాడు, మీకు తెలుసు. అంతకుముందు ఎవరండి ప్రెసిడెంట్ శ్రీలంకకు? మహీంద్ర రాజపక్ష. ఎవరైనా ఈయన సోదరుడే బసిల్ రాజపక్ష. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే చమల్ రాజపక్ష ఎంపీగా ఉన్నారు, స్పీకర్గా పనిచేశారు, ఏవియేషన్ మినిస్టర్గా పనిచేశారు. ఈ చమల్ ఎవరో కాదు, పారిపోయిన గొటబాయ రాజపక్షకు సోదరుడు. అలాగే వీళ్ళ మేనకోడలు నిరుపమ రాజపక్ష అని చెప్పి ఉన్నారు, ఆమె ఎంపీగా ఉన్నారు. అలాగే పారిపోయిన అధ్యక్షుని సోదరుడు చమల్ గారి పుత్రుడు శశీంద్ర రాజపక్ష, ఆయన ఎంపీ. అలాగే నిపుణ రావంక అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక అబ్బాయి, మేనల్లుడు, పారిపోయిన అధ్యక్షుని మేనల్లుడు. ఆయనను కూడా ఎంపీని చేసి పడేశారు. ఇలా మొదలెడితే ఈ కుటుంబం నుంచి తాత, మామ, తండ్రి, తమ్ముడు, బాబాయ్ కొడుకు, పెదనాన్న కొడుకు, మేనల్లుడు, మేనకోడలు అని చెప్పి మొదలుపెట్టి అతి ముఖ్యమైన కీలకమైన పదవులలో రాజపక్ష కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లే కుర్చీలలో కర్చీఫులు వేసి మరీ కూర్చున్నటువంటి పరిస్థితి. అది కూడా 20 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నారండి. కుటుంబ పాలన ఎప్పుడైతే ఏ దేశంలో అయినా సరే ఇలా ఉంటుందో అవినీతి విపరీతంగా పెరుగుతుంది, స్కాములు విపరీతంగా పెరుగుతాయి, దేశాన్ని కబళించడం మొదలవుతుంది, దేశం పట్ల శ్రద్ధ ఉండదు, దేశభక్తి ఉండదు, తమ కుటుంబానికి సంబంధించిన వాళ్లను ముందు ఎలా కొనసాగించాలి, తర్వాత తమ కుటుంబాలలో రాబోయే వాళ్ల కోసం ఆస్తులు ఎలా కూడబెట్టాలి, తమ అధికారాలను ఎలా కాపాడుకోవాలి, తమ అధికారాలను తాము పైకి పోయే లోపు తమ తర్వాత జనరేషన్ అంటే తమ పిల్లలకు ఎలా ట్రాన్స్ఫర్ చేసి పోవాలి. ఇదే కథ కుటుంబ పాలన ఉంటే. అదే జరిగింది శ్రీలంకలో. మొట్టమొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశమైనా ఏ దేశమైనా, భారతదేశంలోని ఏ రాష్ట్రమైనా సరే ఒకే కుటుంబం చేతుల్లో, ఆ కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ల చేతుల్లో అధికారాన్ని ఇలా పెడుతూ వచ్చారనుకోండి, ఇదే గతి పట్టక తప్పదు. ఇక రెండో విషయం, రాజకీయ అవినీతికి అంతు పొంతు లేదా ఎప్పుడు ఆగుతుంది ఈ అవినీతి అన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క స్కాండల్ గురించి మనం మొదలు పెట్టామంటే కనీసం గంటన్నర మాట్లాడాల్సి ఉంటుంది. ఈ కుటుంబం చేసినటువంటి స్కాములు, స్కాండల్స్ అన్ని ఉన్నాయన్నమాట. రాజకీయ అవినీతి, దేశాన్ని అడ్డంగా దోచుకు తినడం. ఇంత చేస్తే శ్రీలంకలో జనాభా ఎంత అని చెప్పి మీరు అనుకుంటున్నారు? 2 కోట్లు జనాభా, 2,20,00,000 అటు ఇటుగా ఉంటుంది. అంటే మన భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటుందో అంత జనాభా కలిగినటువంటి దేశం శ్రీలంక. దాన్ని మేనేజ్ చేయలేక మొత్తం అస్తవ్యస్తం చేసి పారేసుకున్నారు అనంటే ఒక్కసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. గత 70 సంవత్సరాలలో ఎదుర్కోలేనంతటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంది. అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ఆహారం, గ్యాసు, పెట్రోలియం ధరలు ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి. ఇక మరొక కీలకమైన విషయం ఏంటి అనంటే ఆర్థికపరమైన క్రమశిక్షణ లేకపోవడము.
ట్రేడ్ డెఫిసిట్ అని చెప్పి పిలుస్తారండి, బడ్జెట్ డెఫిసిట్ అని చెప్పి పిలుస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అనేది ఉండాలి కదండి. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఆదాయం కన్నా ఖర్చు పెరిగిందనుకోండి, ఒక నెల మొత్తం ఉక్కిరి బిక్కిరైపోయినట్టుగా ఉంటుంది. అదే ఒక 2-3 నెలల పాటు తమకొచ్చే ఆదాయం కన్నా ఖర్చు పెరిగిందనుకోండి, అసలు చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అయ్యో ఏంటి పరిస్థితి, నాకొచ్చే ఆదాయం కన్నా ఖర్చు పెరుగుతోంది, ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి మళ్ళీ బడ్జెట్ వేసుకోవడము, ప్లాన్ చేసుకోవడము, కింద మీద పడుతుంటారు మధ్యతరగతి జీవులు. మనందరం దాదాపు మాట్లాడుతున్న నాతో సహా, వింటున్న మీతో సహా ఎక్కువ శాతం అలాంటి వర్గాలకు చెందిన వాళ్ళమే. మనకు తెలుసు ఆ కష్టాలు అవన్నీ ఎలా ఉంటాయో. మరి దేశానికి సంబంధించిన ఆర్థిక క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉండాలండి? ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా పెట్టినటువంటి పరిస్థితి మనం శ్రీలంకలో గమనించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు ఇస్తాను. $51 బిలియన్ రుణాలున్నాయండి శ్రీలంకకు. వాటి మీద వడ్డీ కూడా చెల్లించలేనంతటి పరిస్థితికి వచ్చి శ్రీలంక చేతులెత్తేసిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎగుమతుల కోసం చెల్లించాల్సినటువంటి డబ్బు పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం 57% చేరుకుంది. సామాన్యమైన విషయం కాదండి 57% చేరుకోవడం అంటే. మరో ముఖ్యమైన కారణం ఉచితం ఉచితం ఉచితం, ఫ్రీ 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 అని చెప్పి ఊదరగొట్టేయడం. ఎవరికి ఉచితంగా ఇస్తున్నారు ప్రభుత్వ పథకాలు, ఎందుకు ఇస్తున్నారు, దానికో లెక్క పత్రం ఏమన్నా ఉండాలా లేదా అండి? ఓట్లు పడుతున్నాయి అని చెప్పి తెలియగానే ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బును అడ్డంగా ఉచితం ఉచితం అని చెప్పి దోచిపెట్టేసేయడమే సంక్షేమ పథకాల కింద. అంటే డబ్బు వస్తుందా లేదా చూసుకోకుండా సంక్షేమ పథకాల కింద విపరీతంగా ఖర్చు పెట్టేశారనుకోండి, శ్రీలంకకు పట్టిన గతే పడుతుంది ఏ దేశానికైనా, దేశంలోని ఏ రాష్ట్రానికైనా. ఇంకో ఉదాహరణ ఇస్తాను. ట్యాక్స్ను ఎలా మేనేజ్ చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీలంక ప్రభుత్వం అంటే గొటబాయ రాజపక్ష గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా మేనేజ్ చేసిందో చెప్తాను. వీళ్ళు ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ చేస్తూ, మేము మీకు ట్యాక్సులు విపరీతంగా తగ్గిస్తాము, అసలు మీరు మాకు ఓట్లు వేసేసేయండి, మీరు చూస్తారుగా, ఇగో ఇంత పర్సెంటేజ్ తగ్గిస్తాము, అంత పర్సెంటేజ్ తగ్గిస్తాము అని చెప్పి ఫుల్ ఊదరగొట్టారు. ఇంకేముంది, ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది అరే ఈ స్థాయిలో ట్యాక్సెస్ తగ్గిస్తే దేశాన్ని వీళ్ళు ఎలా నడుపుతారు అని చెప్పి ఆలోచించకుండా చలో గుద్దేండ్రా ఓట్లు అని చెప్పి ఓట్లు గుద్దేశారు. నిజంగానే వాళ్ళు అధికారంలోకి రాగానే చెప్పినట్టుగా ట్యాక్సులు తగ్గించారు. 100 మంది ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 33.5% మంది ట్యాక్స్ పే చేయకుండా ఉండే విధంగా వీళ్ళు చట్టాలను తీసుకొని వచ్చారు. ఇంకేముందండి, కొంతమంది చేతుల్లో ట్యాక్స్ పే చేయలేదు కాబట్టి డబ్బు విపరీతంగా ఉండిపోయింది, ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్యనేమో తక్కువ. మళ్లీ అందులో నుంచి ఉచిత పథకాలు ఇవన్నీ ఇవ్వడం మొదలు పెట్టారు. కార్పొరేట్ల ట్యాక్స్ ను 28% నుంచి 24% తగ్గిస్తామని చెప్పారు, తగ్గించారు. అలాగే వ్యాట్ ను 8% తగ్గించారు. పే యాజ్ యు ఎర్న్ అని చెప్పి ఒక పాలసీ ఉంది, PAYE అని చెప్పి అంటారు ట్యాక్స్, దాన్ని కంప్లీట్ గా తొలగించారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారండి. ట్యాక్స్ తో ఆడుకుంటే ఏమవుతుంది, శ్రీలంకకు పట్టిన గతి పడుతుంది. అదే మన భారతదేశంలో చూడండి ఎంత చక్కగా మేనేజ్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ. ఈవెన్ పాశ్చాత్య దేశాలలో కూడా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం గమనించవచ్చు. ఎప్పుడైనా సరే ఎక్కువ మంది ప్రజల చేతుల్లో విపరీతంగా డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బును ఎలా తీసుకోవాలి? ఎందుకంటే ఎక్కువ శాతం మంది ప్రజల దగ్గర విపరీతంగా డబ్బు ఉంటే వస్తువుల యొక్క రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. డిమాండ్ సప్లై ప్రిన్సిపల్ని కనుక మనం తీసుకొని చూస్తే ఒకానొక స్థితి వచ్చేసరికి ప్రతి వస్తువు యొక్క ధర పెరిగి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలలో పరిస్థితి అదే. మొన్న మధ్య అమెరికాలో బ్యాంకు రేట్లను సవరించారు, కెనడాలో సవరిస్తున్నట్టుగా మనం వార్తలు చూసాం. అలాగే మరికొన్ని దేశాలలో కూడా బ్యాంకులు వాటి రేట్లను సవరిస్తూ ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో కూడా CRR అని చెప్పి పిలుస్తాం, క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పి పిలుస్తాం. ప్రతి బ్యాంకు కొన్ని కోట్లాది రూపాయల డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మెయింటైన్ చేస్తూ రావాలి. వాళ్ళకున్నటువంటి డబ్బులో అంటే బ్యాంకు, దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పి పిలుస్తారు. ఆ CRR పర్సెంటేజ్ ను పెంచుతూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే మనం గమనించవచ్చు, ఒక్కొక్కసారి ఇళ్లకు సంబంధించిన EMIలు కడుతూ ఉంటే EMI ఫ్లక్చువేట్ అవుతూ ఉండడం మనం గమనించవచ్చు. ఒక్కోసారి తగ్గుతుంది, ఒక్కోసారి పెరుగుతుంది. అవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు భారతదేశంలో ఏం జరుగుతుంది, కరెన్సీ ఎంతమంది చేతుల్లోపలికి వెళ్ళిపోయింది, లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది భారతదేశంలో, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఏమేం జరుగుతున్నాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఎంతున్నాయి, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను పెంచడం అవన్నీ చేస్తుంటారు. అంటే దేశాన్ని మేనేజ్ చేయడానికి ఉన్నటువంటి పద్ధతులు, ఆర్థిక క్రమశిక్షణ, ఇదంతా కూడా. అంటే ఎంత ఆర్థిక క్రమశిక్షణ ఉన్నప్పటికీ ప్రపంచంలో రకరకాల సమస్యలు, ఊహించని ఉత్పాతాలు వస్తూ ఉంటే డెఫినెట్గా ఎదురుదెబ్బ తగులుతూనే ఉంటుంది. అది సర్వసాధారణమైన విషయం. కానీ దాన్ని కూడా ఎదుర్కొనే విధంగా ఆర్థిక క్రమశిక్షణ అనేది పెంచుకుంటూ రావాలి. శ్రీలంకలో అది ఏమీ లేకుండా పోయింది. ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అని చెప్పి పిలుస్తామండి.
చాలా చాలా కీలకం ప్రతి దేశానికి కూడా. ముఖ్యంగా పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులు అవన్నీ కొనాలి అనంటే దేంట్లో కొనాలండి? డాలర్లలో కొనాలి. అలాగే మరికొన్ని దేశాల నుంచి మరికొన్ని వస్తువులు కొనాలి అనంటే వాళ్ళకి సంబంధించిన కరెన్సీలో గానీ, లేదు వాళ్ళు చెప్పే కరెన్సీలో, అంటే డాలరా లేకపోతే పౌండా యూరోనా ఏం చెప్తే దాంట్లో కొనాల్సి ఉంటుంది. సరే, దానికి సంబంధించినటువంటి నియమాలు ఉంటాయి. రెండు దేశాలకు మధ్య ఎలాంటి ఒడంబడికలు ఉన్నాయి, ఏ కరెన్సీలో కొనాలి అన్నటువంటి నియమాలు. గ్యాస్ ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా డాలర్స్లో కొని తీరాల్సిందే. మరి దానికి సంబంధించిన కరెన్సీ రిజర్వ్ ఎప్పుడు కూడా అదనంగా ఉండాలి దేశంలో. శ్రీలంకలో 2019లో వాళ్ళ దగ్గర ఉన్న ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ $7.6 బిలియన్. అంటే 2019 డిసెంబరు ఆ సమయానికి. 2020 మార్చ్ వచ్చేసరికి అంటే ఎంత అనుకుంటున్నారు? కేవలం 4 నెలల్లోనే మొత్తం ఖర్చు పెట్టేసేసి ఎక్కువ శాతము $7.6 బిలియన్ ఉన్న ఫారిన్ కరెన్సీ రిజర్వ్ కాస్త $1.93 బిలియన్ కు పడిపోయింది. ఇక ఊహించండి ఎలా ఉంటుందో. ఈ మధ్య రీసెంట్గా అండి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది, మా దగ్గర కేవలం 50 మిలియన్ల ఫారిన్ కరెన్సీ మాత్రమే ఉంది అని. ఎక్కడ 7.6 బిలియన్ 2019 ఎండింగ్లో, ఎక్కడ $50 మిలియన్ అండి? దేనికి పనికి వస్తాయి $50 మిలియన్? నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. ఒక దేశం యొక్క కోణంలో గనక మనం గమనిస్తే, మన భారతదేశంలో ఫారిన్ కరెన్సీ నిల్వల్ని విపరీతంగా పెంచుకుంటూ వచ్చారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే ఈ మధ్య రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరిగింది కదా, అక్కడ కొంత దెబ్బ కొట్టింది ప్రపంచంలోని చాలా దేశాలకు. ఆ ఒడిదుడుకులు ప్రపంచంలోని చాలా దేశాలు చూస్తూ ఉన్నాయి. కానీ మరి శ్రీలంక అది చాలా దారుణం అండి. ఇక శ్రీలంక అప్పు మనం ఒకసారి తీసుకొని చూస్తే 2005లో $11.3 బిలియన్ అప్పు ఉంది శ్రీలంకకు. 2020లో లెక్కలు తీసుకొని చూస్తే $56.3 బిలియన్ అప్పు ఉందండి. అంటే కేవలం 15 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 5 రెట్లు అప్పు చేసి కూర్చున్నారు శ్రీలంకలో. అంటే పోనీ జీడిపి ఏమన్నా బాగుందంటే కాదండి. శ్రీలంకకున్న జీడిపిలో 42% ఫారిన్ కు కట్టాల్సినటువంటి అప్పు ఉంది. ఇక శ్రీలంకకు 2 దెబ్బలు విపరీతంగా కొట్టాయి. ఒక దెబ్బ తీవ్రవాదానికి సంబంధించిన దెబ్బ. 2019 ఈస్టర్ నాడు సంభవించినటువంటి పేలుళ్ళు, అతి భయానకంగా జరిగినటువంటి పేలుళ్ళు బాగా దెబ్బ కొట్టాయి శ్రీలంక యొక్క జీడిపిని. అందుకే అండి ఎప్పుడైనా సరే దేశం యొక్క సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆర్థిక పరంగా దేశం స్ట్రాంగ్ గా ఉంటుంది. మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు గమనించవచ్చు, అక్కడ పేలుళ్ళు, ఇక్కడ పేలుళ్ళు, ముంబైలో పేలుళ్ళు, బెంగళూరులో పేలుళ్ళు, కాశీలో పేలుళ్ళు, అహ్మదాబాద్లో పేలుళ్ళు, ఢిల్లీలో పేలుళ్ళు. పోనీ ఒక దగ్గర పేలుడు అయ్యింది, పోనీ ఆగింది అంటే కాదండి. ఒక సంవత్సరంలో 2-3 పేలుళ్ళు, మరుసటి సంవత్సరం మరో 2-3 పేలుళ్ళు, మరుసటి సంవత్సరం మరో 2-3 పేలుళ్ళు, ఇలా వరుసగా పేలుళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం గమనించవచ్చు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పేలుడు ఇలా జరిగింది అనగానే వెంటనే వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేశారు. మరో చోట పుల్వామాకు సంబంధించిన దాడి జరిగింది అనగానే బాలాకోట్లో వెళ్లి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది భారత ప్రభుత్వం. అంటే నా దగ్గర పెట్టుకోవద్దు, మీరు నాతో పెట్టుకున్నామంటే మాత్రం తోక కట్ చేస్తాను అన్న స్ట్రాంగ్ వార్నింగ్ ను భారత ప్రభుత్వం ఇస్తూ వెళ్ళింది. అందుకే చూడండి, భారతదేశంలో ఏమైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేయాలంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు జడుస్తారు. ఏమైనా చేశారా భారతదేశం యొక్క సెక్యూరిటీకి సంబంధించి, ఆ తర్వాత భారత ప్రభుత్వం నుంచి ఇంపాక్ట్ అనేది చాలా చాలా తీవ్రంగా ఇస్తుంది భారత ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నంత వరకు అది తెలుసు. చాలామంది మన తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ గురించి వచ్చినప్పుడు చాలా తీసి పడేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు మనకు నా రాష్ట్రానికి ఏమిచ్చావు, నాకేమిచ్చావు, ఇదే కోణం తప్ప ఓవరాల్గా భారతదేశానికి ఎలా ఉంది, ఏం జరుగుతోంది అన్న కోణంలో ఆలోచించడం మన తెలుగు వాళ్ళల్లో కొంతమంది చేయడం లేదండి. అది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అవును, మన రాష్ట్రాలకు కావాల్సినవి రావాలి, దాంతోపాటు భారతదేశానికి సంబంధించి ఓవరాల్గా గమనిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది, ఏం జరుగుతోంది అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జస్ట్ సెక్యూరిటీ విషయంలో అండి, శ్రీలంక 2019 ఈస్టర్లో జరిగినటువంటి పేలుళ్ల వల్ల శ్రీలంక టూరిజం మొత్తానికంటే దెబ్బ వాటంగా పడింది. అలా పేలుళ్లు జరిగితే ఎవరైనా వస్తారా అండి? టూరిస్టులు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కోవిడ్ వచ్చి కూర్చుంది. కోవిడ్ వల్ల సరే చాలా దేశాలు ఆర్థికంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి, మన భారతదేశము ఎదుర్కొంది. చాలా చాలా సమస్యలు వచ్చాయి, నంబర్స్ అన్ని మారాయి, తారుమారైపోయాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఆర్థిక పరంగా పురోగమించాల్సిన దానికంటే తక్కువ వేగంతో పురోగమించడం మనం గమనించవచ్చు. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అది ఊహించవచ్చు. కానీ కేవలం టూరిజం మీద మాత్రమే ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్న శ్రీలంక లాంటి దేశాలకు దెబ్బ అయితే వాటంగా పడింది. ఉదాహరణకు 2018 జీడిపి కనుక మనం తీసుకొని చూస్తే శ్రీలంక 5.6% కాంట్రిబ్యూషన్ టూరిజం నుంచి ఉంటుందండి. అంటే $4.4 బిలియన్ సంపాదిస్తుంది శ్రీలంక టూరిజం నుంచి. ఇంకేముందండి, 2 సంవత్సరాలు దాదాపు కోవిడ్ వల్ల టూరిజం లేదు, ఏమీ లేదు. అంతకుముందు ఈస్టర్ పేలుళ్ళు వరుస పెట్టి
టూరిస్టులు రాకపోయేసరికి అది కూడా దెబ్బ వాటంగా పడింది. అంటే కేవలం ఒక్క దాని మీదే ఆధారపడి దేశం గనక జీవిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయ రంగంలో అనవసరమైన మార్పులను తీసుకొని వచ్చారు. ఒక ఉదాహరణ నేను మీకు ఇస్తాను. మనం ఈ మధ్యకాలంలో రసాయన ఎరువులతో పంటలు పండించుకుంటూ ఉన్నాము, ఏంటేంటో తీసుకొచ్చి పిచికారీలు చేస్తూ ఉన్నాము, మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఒకప్పుడు ఎలా మన తాత ముత్తాతలు వ్యవసాయం చేసేవాళ్ళు, సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు, మనం కూడా ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చెయ్యాలి, చీచీ అసలు ఈ రసాయనాలు ఏమిటి, ఇలా మనం ఆలోచించామనుకోండి, బాగుంది, పేపర్ మీద పెట్టడానికి బాగుంది, మాట్లాడుకోవడానికి బాగుంది. కానీ అండి ఏకదమ్న మొత్తం దేశమంతటా రసాయన ఎరువులను తగ్గించేసి సేంద్రియ వ్యవసాయం చేయండి అని చెప్పి మొదలెట్టారనుకోండి, డే 1 నుంచి చాలా చాలా కష్టం అవుతుంది. అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది విపరీతంగా తగ్గిపోతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు మనము రసాయన ఎరువులు రకరకాలుగా వాడుతూ వచ్చి సడన్గా ఈ రోజు నుంచి నేను మొత్తం దేశమంతా నేను రసాయన ఎరువులు మానేస్తున్నాను, ఇక నేను ఏ దేశం నుంచి కూడా నేను తెప్పించుకోను, మా దేశంలో కూడా మేము తయారు చేసుకోము, మేము సేంద్రియ వ్యవసాయం చేస్తామని కూర్చున్నారనుకోండి, ప్రొడక్టివిటీ చాలా విపరీతంగా పడిపోతుంది. అది ఏకదమ్న చేయాల్సినటువంటి పని కాదు. స్లోగా కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ రావాల్సినటువంటిది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 30 years 40 50 years జరగాల్సినటువంటి పని అనమాట. అదంతా కూడా నిజంగా అలా చెయ్యాలి అనుకుంటే అక్కడక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదో చేస్తున్నారనుకోండి, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ అసలు మొత్తం దేశం అంతటా ఎక్కడ కూడా అసలు యూరియా కూడా నేను చల్లను, రసాయన ఎరువులు నేను ఎక్కడా చల్లను, ఆర్గానిక్ ఫార్మింగే చేస్తాను, నా దేశం మొత్తము నేనేంటో పండించేస్తాను అనంటే కుదరదండి. ఫర్టిలైజర్స్ అనేది చాలా చాలా ముఖ్యం దేశానికి. శ్రీలంకలో టీ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందండి. ఫర్టిలైజర్స్ బ్యాన్ చేయడం వల్ల టీ ప్రొడక్షన్ అనేది విపరీతంగా పడిపోయింది. ఆర్థిక పరంగా నష్టాలను చవిచూశారు. $420 మిలియన్ నష్టాన్ని చవిచూసింది శ్రీలంక దేశం. రైస్ ప్రొడక్షన్ దాదాపు 20% పడిపోయిందండి, కేవలం ఫర్టిలైజర్స్ ఉపయోగించకపోవడం వల్ల. ఆ తర్వాత సిచ్యువేషన్ ఏంటో తెలుసా? నెక్స్ట్ ఇయర్ బలవంతంగా $450 మిలియన్ వర్త్ ఉన్నటువంటి బియ్యాన్ని శ్రీలంక తెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పులి మీద పుట్రలాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధము చాలా చాలా దేశాలకు ఎలాగైతే సమస్య తెచ్చిపెట్టిందో శ్రీలంక కూడా అలాగే సమస్య తెచ్చిపెట్టింది. నిజం చెప్పాలంటే ఇంకా విపరీతంగా సమస్య తెచ్చిపెట్టింది. ఉదాహరణకు శ్రీలంకకు వచ్చే టూరిస్టులను మనం తీసుకొని గమనిస్తే ఎక్కువ శాతం మంది రష్యా నుంచి వచ్చే టూరిస్టులు ఉంటారు. రష్యా చల్లటి ప్రదేశము. శరీరం ట్యాన్ చేసుకోవాలి అనంటే, కాస్త శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్ని వదలగొట్టుకోవాలి అనంటే రష్యన్స్ బీచ్లు ఉన్నటువంటి ఏరియాలకు, అలాంటి దేశాలకు వెళుతూ ఉంటారు. మన భారతదేశంలో గోవాకు వస్తూ ఉంటారు. అలాగే శ్రీలంక దేశం చుట్టుముట్టు మొత్తం బీచ్లే కదండి. టూరిస్టులు చాలామంది వస్తూ ఉంటారు, శ్రీలంకలో సేద తీరుతూ ఉంటారు. ఆ విధంగా హోటల్ వ్యాపారం కానీ, విమానాలకు సంబంధించి కానీ, రెస్టారెంట్స్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళు కొనే వస్తువుల వల్ల కావచ్చు, విపరీతంగా ఆదాయం వచ్చేది శ్రీలంకకు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉండేసరికి రష్యా నుంచి టూరిస్టులు ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. సో అది కూడా విపరీతంగా దెబ్బ కొట్టింది. అంతేకాదు శ్రీలంక టీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది కదండి, అందులో సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ శ్రీలంకకు రష్యాలో ఉంది. రష్యాలో యుద్ధ వాతావరణం వల్ల ఈ శ్రీలంక యొక్క టీని కొననటువంటి పరిస్థితి. యుద్ధం వచ్చింది దేశంలో అనంటే చాలా చాలా మార్పులు వస్తాయండి. గెలిచే దేశమైనా ఓడే దేశమైనా చాలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిందే. అందులో భాగంగా తాత్కాలికంగా శ్రీలంక నుంచి టీ ఎక్స్పోర్ట్స్ ను చాలా మటుకు తగ్గించుకున్నారు రష్యా వాళ్ళు. అలా కూడా శ్రీలంకకు దెబ్బ కొట్టింది. అంటే మీ టూరిస్టులు ఏమో రారు, పోనీ మేము అమ్మేదేమన్నా కొంటావా అంటే కొనరు. అది పరిస్థితి. ఎక్కువగా ఒకే దేశాన్ని నమ్ముకొని వ్యాపారం చేయడము, దానివల్ల పడినటువంటి దెబ్బ. ఇలా మొదలుపెట్టి మాట్లాడితే అండి వరుస పెట్టి అబ్బో చాలా చాలా సమస్యలున్నాయి. అంటే వాళ్ళు ప్రతిరోజు వండుకునే వంటలో ఉపయోగించే పదార్థాలు కూడా పోయిన సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం 200% పెరిగాయి. అంతెందుకు, ఇన్ఫ్లేషన్ అనేది చాలా దేశాలను ప్రస్తుతం పట్టి పీడిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది, కెనడాలో పెరిగింది, యూరప్లోని మరికొన్ని దేశాలలో పెరిగింది ఈ రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం వల్ల. కానీ వాళ్లకున్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ వల్ల తాత్కాలికంగా ఇవన్నీ పెరిగినా, ఈ సమస్యలు వచ్చినా గానీ మళ్లీ వాటిని అధిగమించడానికి ఏమేం చేయాలో ఆలోచిస్తూనే ఉన్నారు. కొంత భయాలు కూడా ఉన్నాయి. మొత్తం ప్రపంచమే ఆర్థిక మాంద్యం దిశగా వెళుతుందా అన్న భయాలు కూడా ఉన్నాయి. ఆర్థిక నిపుణులు తలలు బద్దలు కొట్టుకుంటూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. శ్రీలంక లాంటి చిన్న దేశము ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎంత దారుణంగా పతనం అవుతుంది అన్నది సుస్పష్టంగా మన కళ్ల ముందు కనిపిస్తోంది. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తానండి. కొంతమంది మన భారతదేశంలో ఏదో ఒక చిన్న సంఘటన జరగగానే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం విడిపోవాలి అని చెప్పి పిచ్చవాగుడు వాగుతూ ఉంటారు. ఆ మధ్య
ద్రౌపది ముర్ము గారి పేరును బీజేపీ వారు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగానే ఎందుకు ద్రౌపది ముర్ము, ఎందుకు మా వెంకయ్యనాయుడు కాకూడదు, అంటే మీరు మా తెలుగు వాళ్ళకు అన్యాయం చేస్తున్నారా, వెంకయ్యనాయుడు ఉండడా, ఇదేనా బీజేపీ చేస్తున్నది, దక్షిణ భారతదేశం వారంటే చిన్న చూపా, అందుకే దక్షిణ భారతదేశం విడిపోతే బాగుంటుంది అన్న అభిప్రాయాలు అక్కడక్కడా ఉన్నాయి, ఇప్పుడు చర్చల దాకా వచ్చాయి. దక్షిణంలో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇవన్నీ విడిపోయి ప్రత్యేక దేశంగా విడిపోవాలి అన్నట్టు కొంతమంది పిచ్చవాగుడు వాగడం మనం గమనించవచ్చు. మన తెలుగు మీడియా ఛానల్స్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద జర్నలిస్టులు, పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పుకునేటటువంటి పెద్ద పెద్ద ఛానల్స్లో దూరిన ఎర్రచొక్క జర్నలిస్టులు ఇప్పుడు అర్థమవుతుందండి. ఓ చిన్న దేశం శ్రీలంక, ఏం జరిగిందండి? చిన్న దేశము, అదే ఒక పెద్ద దేశం ఉందనుకోండి, అమెరికా లాంటి దేశము, ఆ దేశంలో ప్రతి రాష్ట్రము కష్టపడుతోందనుకోండి, ఏం జరుగుతుంది? దేశాభివృద్ధి అనేది ఉంటుంది. ఎంతసేపు నా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతిని పెట్టలేదు, నా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిని పెట్టలేదు, ఇదే గోల. పాకిస్తాన్ విడిపోయిందండి భారతదేశం నుంచి, ఏం బాపుకుందండి? ఒకసారి చూడండి, తీవ్రవాదము, ఆకలి చావులు, ఆర్థిక మాంద్యాలు, యుద్ధం చేస్తే తప్ప బతకనటువంటి పరిస్థితి పాకిస్తాన్కి వచ్చింది. సెక్యూరిటీ లేదు, దినదిన గండం, నూరేళ్ల ఆయుష్గా బతుకుతోంది పాకిస్తాన్లో ఉన్నటువంటి సమాజం. మానవ వనరులు లేవు చాలా దేశాల్లో, కొన్ని దేశాలలో మానవ వనరులు ఉంటే వ్యవసాయం లేదు, నీళ్లు కూడా లేనటువంటి దేశాలున్నాయి. మన దగ్గర నీళ్లున్నాయి, మన దగ్గర గనులున్నాయి, మానవ వనరులున్నాయి. ఒకే ఒకటి ఏంటంటే అండి, కుటుంబ పాలన, నా కుటుంబం వాళ్లే ఎదగాలి అని చెప్పి రాజకీయాలలో ఎక్కువ శాతం మంది అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ పడుతుంది. అలాగే ఉచితం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఉచితాలు ప్రజలకు అలవాటు చేసేస్తే తాత్కాలికంగా పడే ఓట్ల కోసము డెఫినెట్గా అండి లాంగ్ టర్మ్ దెబ్బ అనేది పడుతుంది. కానీ అప్పుడు ఏం చేస్తారంటే, మన దగ్గర దొంగ తెలివితేటలు రాష్ట్రాలలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేయాల్సిన వెధవ పనులన్నీ చేసి కేంద్రం నెత్తి మీద నెడుతుంటారండి. ఒక్కొక్క లెక్కలు తీసి మాట్లాడితే ఆశ్చర్యపోతారు. కేంద్రం ఎన్ని డబ్బులు ఇస్తోంది, వీళ్ళు ఏమేం డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఏమేం చేస్తున్నారు అని చెప్పి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కేంద్రం వేసే పన్ను కంటే రాష్ట్రాలు ఒక్కొక్క వస్తువు మీద వేసే పన్నులు విపరీతంగా ఉంటాయి. మనం ఒక్కొక్కటి ఇండివిజువల్గా తీసుకొని చూస్తే చాలా తేడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో దాని గురించి మాట్లాడడానికి తెలుగు మీడియా ఛానల్స్లోను, ఈవెన్ లోకల్ మీడియా ఛానల్స్లో ఎవరు లేరు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో కూడా ఉంటే అమ్మా టీవీలు, లేకపోతే స్టాలిన్ గారి టీవీలు, మిగతా బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు కేంద్రంలో దాని గురించి మాట్లాడాలంటే, ప్రొజెక్ట్ చేయాలి అని అంటే జర్నలిస్టులు లేరు, మీడియా లేదు, పేపర్స్ లేవు. ప్రజలకు ఇంకేమర్థం అవుతుందండి? ప్రజలకు కళ్ళు చెవులు లాంటిది మీడియా. మీడియా ఏం చూపిస్తే అది చూస్తారు, మీడియా ఏం చెప్తే అది వింటారు, అది పరిస్థితి. అందుకే చాలా తెలివిగా దాదాపు ప్రతి రాష్ట్రంలో కూడా లోకల్ పార్టీస్ ఏం చేస్తుంటాయంటే, ఒక న్యూస్ పేపర్ పెట్టేసి, ఒక న్యూస్ ఛానల్ పెట్టేసేసి షో రన్ చేస్తూ ఉంటాయి. అధికారంలోకి రాగానే మిగతా న్యూస్ పేపర్స్ను, న్యూస్ ఛానల్స్ను బెదిరించడము, తమ కుటుంబము ఇంకా ముందుకు అలాగే కొనసాగేలా చూసుకోవడము, ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ఉచితం అని చెప్పి పనిచేయడము, మరోపక్క స్కాములు చేసుకుంటూ కూర్చోవడము, మరోపక్క భూకబ్జాలు చేస్తూ కూర్చోవడము, ఇది జరుగుతూ వస్తుంది భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో. అది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. శ్రీలంక గతి పట్టకూడదు, గొటబాయ లాంటి పరిస్థితి పట్టకూడదు అని అనుకుంటే ప్రజలండి కళ్ళు తెరవాలి. ప్రజలు ఓట్లు వేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఓట్లు వేయాలి. 20 సంవత్సరాల నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి ప్రజలు ఒకే కుటుంబానికి అధికారం అప్పజెప్పారు అని అంటే ఇంకేం చెప్పాలండి? గాడిద వెనక వెళ్ళి నిలబడి నన్ను తన్ను అని చెప్పి తన్నించుకుంటే ఎలా ఉంటుందో అలా అయ్యింది శ్రీలంకలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి. ఒకే కుటుంబానికి అప్పగించి, కుటుంబాలకు కాదండి అప్పగించాల్సింది, దేశభక్తి కలిగినటువంటి నేతలకు అప్పగించాలి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉండే నేతలకు అప్పగించాలి. అప్పుడు దేశం అనేది బాగుపడుతుంది. అది విషయం. ధన్యవాదాలు.